మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కలయికలో మెగా 158 రూపుదిద్దుకుంటోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో ఒక ఆసక్తికరమైన సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవిని ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ గా ఆయన ఆప్తమిత్రుడు, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించనున్నారట. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ తర్వాత దాదాపు 35 ఏళ్లకు వీరిద్దరూ మళ్లీ ఒకే తెరపై ముఖాముఖి తలపడనుండటంతో అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ తన బాక్సాఫీస్ సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన తదుపరి చిత్రం మెగా 158 షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య వంటి మాస్ బ్లాక్ బస్టర్ అందించిన బాబీ చిరంజీవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో జననాయగన్, కన్నడలో టాక్సిక్ వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి, నివేదా పెత్తురాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో చిరంజీవిని ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నిజ జీవితంలో చిరంజీవి, శరత్ కుమార్ అత్యంత ఆప్తమిత్రులు. గతంలో వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ తో పాటు శ్రీవిష్ణుపురం పోలీస్ స్టేషన్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం వీరి కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. చిరంజీవి తన ప్రాణ స్నేహితుడని, క్లిష్ట సమయంలో ఆర్థికంగా కూడా తనకు ఎంతో చేయూతనిచ్చారని శరత్ కుమార్ పలు సందర్భాల్లో వెల్లడించారు. చిరుతో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన కథ కుదరకపోవటం వల్ల ఇన్నాళ్ల సమయం పట్టిందని శరత్ కుమార్ గతంలో చాలాసార్లు తెలిపారు.